హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇండైజెషన్, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్ ఇలాంటివి ఈ జనరేషన్లో ఎక్కువైపోయాయి. ఎవరైతే ఎక్సెస్ గ్యాస్, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారో, బ్లోటింగ్తో సఫర్ అవుతున్నారో వీళ్ళకంతా దిస్ ఈజ్ ద బెస్ట్ ముద్ర అని చెప్పచ్చు. డైలీ 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముద్ర నేమ్ వచ్చి ఆపన ముద్ర. ఈ ముద్ర మనం డైలీ 10 to 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఇండైజెషన్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ డైజెషన్ బాగుంటుంది, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది, గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేయొచ్చు, ఎసిడిక్ ప్రాబ్లం కంట్రోల్ చేయొచ్చు, బ్లోటింగ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. దీంతోపాటు బాడీ కంప్లీట్ డీటాక్సిఫికేషన్ కూడా మనకి ఈ ముద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఈ ముద్రలో మనము ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్, వజ్రాసన లేదా మనకు సిద్ధాసన లేదా పద్మాసనాలు, మీకు ఏ కంఫర్టబుల్ ఆసన అయితే కంఫర్ట్ ఉంటుందో దాంట్లో మనం కూర్చోవచ్చు. ఇలా కూర్చున్న తర్వాత ఆల్వేస్ రిమెంబర్, మనము మెడిటేషన్ పోస్చర్లో కూర్చున్న తర్వాత స్పైన్ షుడ్ బీ స్ట్రైట్. మన స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి అండ్ రిలాక్స్ యువర్ కంప్లీట్ బాడీ. రిలాక్స్ యువర్ బాడీ అండ్ వన్ డీప్ ఇన్హలేషన్ అండ్ కంప్లీట్ ఎక్సలేషన్. ఇలా చేసిన తర్వాత మనము ఈ ముద్రని అడాప్ట్ చేసుకోవచ్చు. సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ముద్ర అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అంటే జనరల్గా మనము ఫుడ్ తీసుకున్న తర్వాత కానీ లేకపోతే డేలో ఎప్పుడైనా సరే మనము కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ మెడిటేషన్ పోస్చర్లో చేయడం వల్ల, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో. నార్మల్గా మనము మన కంఫర్టబుల్ సిట్టింగ్ ఆసనాలో కూర్చున్న తర్వాత స్పైన్ షుడ్ బి స్ట్రైట్. దాని తర్వాత మనము మన రింగ్ ఫింగర్ అండ్ మన మిడిల్ ఫింగర్, ఈ బోత్ ఫింగర్స్ని మనము మన థమ్తో టచ్ చేయాలి ఇలా. సో ఇప్పుడు బోత్ హ్యాండ్స్, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఇలా టచ్ చేసిన తర్వాత మనము మన హ్యాండ్స్ని మన థైస్ మీద ఉంచవచ్చు లేదా ఇలా కూడా ఉంచవచ్చు నీస్ దగ్గర. సో ఇలా కూడా పెట్టచ్చు. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 10 నుంచి మనము 15 మినిట్స్ వరకు ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినట్టు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే, న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ ఉన్నవాళ్ళు, ఇండైజెషన్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఎక్సెస్ గ్యాస్ ఉన్నవాళ్ళు, బ్లోటింగ్, ఈ యొక్క ప్రతి దానికి ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. రోజుకి 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ రోజుల్లో చాలామందికి గట్ ఇష్యూస్ వస్తున్నాయి. గట్ అంటే ఏంటంటే మన ఇంటెస్టైన్ అనేది, మనకి ఇంటెస్టైన్ ఫ్లోరా అనేది కరెక్ట్గా లేనప్పుడు, కావాల్సిన మంచి బ్యాక్టీరియా కరెక్ట్గా లేనప్పుడు, మన గట్ హెల్త్ అనేది మనకి కరెక్ట్గా లేనప్పుడు మనకి వచ్చే సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్. ఎప్పుడైతే మనకి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ అనేటివి ఎక్కువగా ఉంటాయో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గినప్పుడు మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్, మన బాడీ ఫంక్షన్కి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు. సో ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు, ఇట్ లీడ్ టు హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్, ఇట్ లీడ్ టు ఎనీ క్రోనిక్ డిసార్డర్స్, ఇట్ లీడ్ టు మెటబాలిక్ డిసార్డర్స్. కాబట్టి ప్రతి ఒక్క దానికి మన గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే 90% వరకు ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూ అనేది గట్ కరెక్ట్గా లేకపోతేనే స్టార్ట్ అవుతుంది. ఆ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మనము ఎక్సెస్ గ్యాస్ని, ప్రతి ఒక్కట ఏదైతే మనకి డిస్కంఫర్ట్ ఉంటుందో ఆ డిస్కంఫర్ట్ని కంట్రోల్ చేసి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి దిస్ ఈజ్ బెస్ట్ ముద్ర. సో ఇప్పుడు మనం స్పైన్ కరెక్ట్గా పెట్టిన తర్వాత నార్మల్ కంఫర్టబుల్ మెడిటేషన్ సిట్టింగ్ ఆసనాలో కూర్చున్న తర్వాత ఇలా రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని మన థమ్తో క్లోజ్ చేయాలి, బోత్ హ్యాండ్స్. అండ్ నౌ క్లోజ్ యువర్ ఐస్, డీప్ ఇన్హేల్ and exhale it completely. Again inhale, exhale,
ఇన్హేల్, ఎక్స్హేల్. సో ఇలా డైలీ 10 to 15 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడైతే మనము మన డైలీ రొటీన్లో మెడిటేషన్ అనేది ఒక పార్ట్ మన లైఫ్ స్టైల్లో అండ్ ఒక హ్యాబిట్ లాగా మనము యాడ్ చేసుకుంటాము, ఎమోషనల్ వెల్బీయింగ్ కోసం అండ్ ఫిజికల్ హెల్త్ కోసం, దీంతో పాటు సైకలాజికల్గా ఫిట్గా ఉండడానికి, సైకలాజికల్ డిసార్డర్స్ని కంట్రోల్ చేయడానికి, డిప్రెషన్ని కంట్రోల్ చేయడానికి, ప్రతి ఒక్కదానికి ద మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ వే. అండ్ వెన్ యూర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్, అడాప్ట్ దీస్ ముద్ర మీకు గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ ఉన్నప్పుడు. సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు ఇంకొక మంచి ముద్రతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.